ఓం నమ శివాయ నమ. హరహర మహాదేవ శంభో శంకర్. ఓం అరుణాచలేశాయ నమ. మనమైతే అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అయితే అయిపోయింది. గిరి ప్రదక్షిణ తర్వాత దర్శనానికి వెళ్ళేసాము. దర్శనం కూడా అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో ఒక ప్లేస్లో సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్లో నిలబడితే మనకి 9 రాజగోపురాలు అయితే కనిపిస్తాయి అన్నమాట. మిగిలిన ఏ ప్లేస్లో చూసినా కనిపించదు. ఆ సర్కిల్లో ఉంటుంది. ఆ సర్కిల్ కరెక్ట్గా నిలబడితే కనిపిస్తుంది. అక్కడైతే ఆ యొక్క టెంపుల్ చుట్టూ ఇక్కడ కూడా మనం చూస్తుంటే కనిపిస్తుంది. ఆ యొక్క రాజగోపురం చుట్టూ కూడా పక్షులు ప్రదక్షిణ చేస్తూ ఉంటే కన్నుల విందుగా అనిపించింది తెలుసా. ఎంత బాగా అనిపించింది అసలు నాకు నేనే ఎంత బాగుందో అనిపించింది. ఇవ్వండి మొత్తం రోజు మొత్తం చేస్తాయేమో అనుకుంటాను. అందుకే నేను ఈ యొక్క అరుణాచలంలో ఉన్నటువంటి ఆ యొక్క శివయ్యకి అంత ప్రాముఖ్యత ఉంటుంది అనిపించింది. చూడండి ఆ యొక్క పక్షులు ఎంత వందల వేల సంఖ్యలో అవి కూడా క్రమశిక్షణతో చేస్తున్నాయి. ఒకటి క్లాక్ వైజ్లో పోతే ఇంకోటి యాంటీ క్లాక్ వైజ్లో పోవట్లేవు చూసారా. అన్నీ ఒకే దిశలో ప్రదక్షిణ చేస్తున్నాయి. చాలా మంచిగా అనిపించింది. తర్వాత ఇంకా అక్కడ దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత శివయ్య అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూనైతే వచ్చేసాము. అరుణాచలం రావడం అనేటువంటి మన చేతుల్లో లేదు అని ఎప్పుడు కూడా చాగంటి గారు చెప్తూ ఉంటారు కదా, వారి యొక్క ప్రవచనాల్లో నిజమైనేమో అనిపిస్తుంది. అసలు రావాలనే కోరిక కానీ వస్తాను అనే ఆశ కానీ లేకుండే ఆ స్వామివారే రప్పించుకున్నారేమో అనిపించింది. తిరుపతి వెళ్ళాలి అనుకున్నప్పుడు నాకు అరుణాచలం వెళ్ళాలన్న ఆలోచన కూడా రాలేదు. తెలిసిన వాళ్ళనమాట, అక్క అంత దూరం వెళ్తున్నారు కదా, అరుణాచలం కూడా ఒకసారి వెళ్ళేసి రావచ్చు కదా అని ఒక్క మాట మా ఆయన అడిగాను. సరే అక్కడికి వెళ్ళాక మనకు టైంని బట్టి చూద్దాంలే అన్నారు. తిరుపతి దర్శనం అయిపోయింది. తర్వాత శ్రీకాళహస్తి వెళ్ళాము. అక్కడ నుండి మళ్ళీ అరుణాచలం కూడా వచ్చేసాము. ఇక్కడికి వచ్చాక కూడా మా గిరి ప్రదక్షిణ కూడా చేస్తానా లేదా అనుకున్నాను. గిరి ప్రదక్షిణ కూడా 4 గంటల్లో గిరి ప్రదక్షిణ అయిపోయింది. ఆ యొక్క స్వామివారి యొక్క దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా బయటకు కూడా రావడం జరిగింది. దర్శనం కూడా మనకి ఇంత గంట సేపట్లేమో దర్శనం కూడా అయిపోయింది. అసలు లైన్లో నిలబడ్డట్టు కూడా అనిపించలేదు. దర్శనం అయిపోయింది. ఇంకా బయటకైతే వచ్చేసాము. బయటకు వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినలేం కదా, ఇప్పుడైతే టైము 12 అవుతున్నట్టుంది. బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాము. ఇది కొన్ని మన తెలుగు వాళ్ళకి ఇలా బయట వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు ఫుడ్ ఎలా ఉంటుందా ఏంటా అనిపిస్తుంది కదా, కొంచెం మన ఫుడ్ ఉంటే కొంచెం ఈజీగా తినగలుగుతాము అనిపించింది. మేము నైట్ వచ్చినప్పుడు కూడా ఇక్కడే ఫుడ్ తిన్నాము. మన రాజగోపురంకి పక్కనే ఉంటుందన్నమాట ఈ యొక్క టిఫిన్ సెంటర్. దీంట్లో మేమైతే నైట్ వచ్చేసి ఫ్రైడ్ రైసు తర్వాత దోశ తిన్నాము. ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి పూరి తింటున్నాము. కరెక్ట్ వాళ్ళ ఫుడ్ టైమింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయే టైంకి వచ్చి నైట్కు డిన్నర్ అయిపోయే టైంకి వచ్చామన్నమాట.